గత ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి కొప్పుల ఈశ్వర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పాలని కొప్పుల ఈశ్వర్ వాకర్స్ ను కోరారు. అటు బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలన అని విమర్శించిన వివేక్ వెంకటస్వామి ఆయన కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని బాల్క సుమన్ విమర్శించారు. అభ్యర్థి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మందమర్రి పట్టణానికి సంబంధించినటువంటి వాకర్స్ అసోసియేషన్, అదేవిధంగా యోగా సెంటర్, తర్వాత కూరగాయల మార్కెట్ ఏరియాలో ప్రజలందరూ కూడా కలుసుకోవడం కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా మా వాకర్స్ కావచ్చు, అదేవిధంగా మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సానుకూలమైనటువంటి స్పందన మనకు కనబడతాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా సింగరేణి కార్పొరేషన్, ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న సమయంలో కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో కార్మికులకు పూర్తి అండదండలను అందించి అనేక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు ప్రభుత్వం మార్పు జరిగినప్పటికీ కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలు అయ్యో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే ఉంటే బాగుండనేటువంటి ఆలోచన వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మళ్ళీ పార్లమెంటుకు ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఎన్నికల సందర్భంగా తప్పకుండా ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని, అదేవిధంగా సహకారాన్ని కోరడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మందమర్రి పట్టణంలో పెద్దలు మా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ఇక్కడ సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేసేటటువంటి వాళ్ళని, ఇక్కడ యోగా చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది, కోరడం జరిగింది. స్వతహాగా సౌమ్యుడు, మంచి వ్యక్తి, సింగరేణి గని కార్మికుడు, కార్మిక నాయకుడు, అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు మేడారం నుంచి ధర్మపురి నుంచి శాసనసభ్యుడిగా, ప్రభుత్వంలో చీఫ్ విప్గా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి ఎంతో మంచిగా పనిచేసినటువంటి వారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైతే ఇక్కడ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కానీ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ వారు మంచిగా గట్టిగా కష్టపడి పనిచేస్తారు. పైసలతో ఈ ప్రాంతానికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళా 4 పైసలు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు. ప్రజాసేవ